హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. సొగసు చూడతరమాలో ఈ రోజు బ్యూటిఫుల్ శారీస్ చూపించడానికి నేను వచ్చేసాను ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి. సో లేట్ చేయకుండా ఇవాల్టి కలెక్షన్ ని చూసేద్దాం. సో ఇవాల్టి ఎపిసోడ్ లో మనం ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీకి వచ్చేసాం కదండి. సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. బ్రైడల్ కలెక్షన్ మనం ఫస్ట్ సారీస్ అన్ని చూస్తాం కదా. సో ఇప్పుడు మనం బ్రైడల్ కలెక్షన్ చూద్దాము. కంచిపట్టు బ్రైడల్ చూస్తున్నాము. మనము మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. పైన బార్డర్ అంతా కూడా మనకి మెజంతా పింక్ బేస్ పైన మనకి గోల్డ్ కలర్ జరీని యాడ్ చేస్తూ ఒక బ్రొకేట్ స్టైల్లో మనకి ఎలిఫెంట్స్ ని పికాక్స్ ని హైలైట్ చేశారు. సారీ అంతా కూడా మనకి బ్రొకేట్ స్టైల్లోనే ఉంటుంది. బార్డర్ తో పాటు మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్ గా మనకి డిజైన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అండ్ మనకి సారీ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి పికాక్స్ అండ్ క్రీపర్ ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేకుండా ఓవరాల్ డిజైన్ ని మనకి ఇచ్చారు. అండ్ సెకండ్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్సలెంట్ గా ఆల్మోస్ట్ మనకు ఒక 18 to 20 ఇంచెస్ వరకు బార్డర్ ని డిజైన్ చేశారు. పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అది 2 అవుట్లుక్ లో తీసుకొని మధ్యలో గడి స్టైల్ అండ్ మనకి ఒక చిన్న క్రీపర్ స్టైల్ ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ గా శారీ బార్డర్ అండ్ పళ్ళు మూడు కూడా మనకి బ్రొకేట్ స్టైల్లోనే తీసుకున్నాము. పళ్ళు కూడా 1 మీటర్ పళ్ళుని మెజంతా పింక్ తో మనం గోల్డ్ కాంబినేషన్ తో లీఫ్ స్టైల్ డిజైన్ ని తీసుకున్నాము. సారీ అంతా చాలా రిచ్ గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మనం ప్లెయిన్ బ్లౌజ్ కల్నేత తీసుకుంటూ 2 సైడ్స్ మనం హ్యాండ్ పర్పస్ కి బార్డర్స్ ని కూడా తీసుకున్నాము. మరింత బ్యూటిఫుల్ గా ఉన్న కంచి పట్టు బ్రైడల్ శారీ మనకి 10,140 రూపీస్ లో మాత్రమే అవైలబుల్ లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో నెక్స్ట్ కూడా మనము కంచిపట్టు బ్రైడల్ శారీ చూస్తున్నామండి. సో బ్రైడల్స్కి చిన్న చిన్న బూటాస్లో శారీస్ చాలా డీసెంట్గా కావాలి, కలర్స్ కూడా మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే ఇలా మనకి స్మాల్ బూటీస్లో కూడా శారీస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బ్రైడల్స్ చాలామంది ఎల్లో అండ్ రెడ్ కావచ్చు, ఎల్లో అండ్ పింక్ కావచ్చు, ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ బ్యూటిఫుల్ శారీ అన్నది బ్రైడల్స్ కోసం అవైలబుల్లో ఉంది. పైన బార్డర్ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఎల్లో పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ మనకి ఒక 2 to 3 వేరియేషన్ డిజైన్స్ తో మనకి బార్డర్ ని డిజైన్ చేశారు. రుద్రాక్ష స్టైల్ డిజైన్ అండ్ మనకి ఒక క్రీపర్ డిజైన్ ని మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా రెడ్ కలర్ బేస్ తీసుకున్నాము. దీనిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఒక చిన్న చిన్న బూటీస్ ని మనకి డిజైన్ చేశారు. సో సేమ్ కాంబినేషన్ లో మీకు బూటాస్ స్మాల్ బూటాస్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ బూటాస్ కావాలి అంటే అలా కూడా అవైలబుల్ లో ఉంటాయి. లేదా మీరు కంప్లీట్ గా జరీతో వీవింగ్ కావాలి అనుకుంటే అలా కూడా అవైలబుల్ లో ఉంటాయి. సో ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ మన విఘ్నేశ్వర 4 బ్రాంచెస్లో అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడైతే మనము ఎరగడ బ్రాంచ్లో ఉన్న శారీస్ని చూస్తున్నాము. సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి ఎవరైనా కూడా మాకు కంచిపట్లోనే కావాలి కానీ లెంతీ బార్డర్ వద్దు, స్మాల్ బార్డర్ కావాలి అనుకుంటే ఒక 7 to 8 ఇంచెస్లో కూడా మనకి ఇలా కూడా బార్డర్స్లో శారీస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. చిన్న చిన్న బూటాస్ మనకి శారీలో తీసుకున్నట్టు చిన్న చిన్న బూటాస్ డైమండ్ షేప్ బాక్స్లో మనకి పళ్ళులో కూడా తీసుకున్నాము. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తోనే మనకి కల్నేత బ్లౌజ్ తీసుకున్నాము. చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,140 రూపీస్లో అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మన నెక్స్ట్ శారీ వచ్చేసి వెంకటగిరి పట్టు చూస్తున్నామండి. సో వెంకటగిరి పట్టులో మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎక్సలెంట్ కాంబినేషన్ చూస్తున్నాము. బ్లూ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో మనము మంచి బార్డర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా బార్డర్స్ని కూడా డిజైన్ చేశారు. పైన వచ్చేసి మనం కల్నేత తీసుకున్నాము. దీనిపైన అంతా కూడా మనము ఒక బ్రొకేట్ స్టైల్లో మనము ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎలిఫెంట్ని 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో తీసుకుంటూ మనం హార్స్ డిజైన్ని, పీకాక్ డిజైన్ని కూడా హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాము. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచెస్ వరకు డిజైన్ చేశారు. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న స్మాల్ బూటాస్ అనమాట. సో బార్డర్స్ మనకి హైలైట్ చేశారు కాబట్టి మిడిల్ ఆఫ్ ద పార్ట్ ని మనము స్మాల్ బూటాస్ ని తీసుకున్నాము. సో ఈ బూటాస్ అంతా కూడా మనకి సారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి లెంతీ బార్డర్ అనమాట. సో ఈ సెకండ్ వైపు బార్డర్ ని మనం కల్నేతతో తీసుకుంటూ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో దాంతో పాటు 2 అవుట్లుక్స్ లో కూడా మనం ఒక చిన్న బార్డర్ ని తీసుకోవడం జరిగింది.
జరిగింది. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు మనం ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకున్నాము. సో ఆరెంజ్ పైన మనకి 2 అవుట్లుక్స్లో బార్డర్ తీసుకుంటూ మధ్యలో అంతా కూడా ఒక చిన్న బూటాస్ని తీసుకోవడం జరిగింది. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కాంబినేషన్లోనే ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి 2 సైడ్స్ మనకి బార్డర్స్ని కూడా ఇచ్చారు. సో 8,964 రూపీస్లో ఈ వెంకటగిరి బ్రైడల్ పట్టు శారీ అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు చూస్తున్నామండి. సో గద్వాల్ పట్టులో కూడా మనకి చాలా కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా మనకి బిలో 10,000లోనే అవైలబుల్లో ఉన్నాయి. ఈ శారీస్ అన్నీ కూడా కంప్లీట్గా మనకి లైట్ వెయిట్తో ఫాలింగ్తో మనకి ఈ శారీస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో మనం ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ చూస్తున్నాం కదా, పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అన్నది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా మంది ఫేవరెట్ కూడా ఉంటుంది. సో పైన వచ్చేసి మనం బార్డర్స్ని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నాము. ఒక డబుల్ బార్డర్ తీసుకున్నాము, పైనంతా కూడా మనం ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకుంటూ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ని మనం కాపర్ సల్ఫేట్ బ్లూ బేస్ తీసుకుంటూ దీంట్లో మనం ఒక క్రీపర్ విత్ మ్యాంగో డిజైన్ని హైలైట్ చేసుకున్నాము. సో డబుల్ బార్డర్ మనకు ఆల్మోస్ట్ ఒక 4 ఇంచెస్ వరకు తీసుకుంటూ బ్యూటిఫుల్గా తీసుకున్నాము. అండ్ శారీ అంతా మిడిల్ పార్ట్ కూడా మనకి బ్లూ కాంబినేషన్ పైన ఒక గడిని తీసుకున్నాము. అండ్ ఈ గడిలో కూడా మనకి పీకాక్స్ని డిజైన్ చేశారు. ఆల్టర్నేటివ్గా మనకి ఒక ఎంటీ బాక్స్తో ఒక పీకాక్ని హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనం తీసుకున్నాము. చాలా బాగుందండి. గద్వాల్ పట్టు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ తీసుకున్నట్లయితే పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో దాంతోపాటు ఒక మ్యాంగో బార్డర్ని మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సో నిజంగా మనం ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, టీనేజర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, 40+ కావచ్చు, ఎవరు కట్టుకున్నా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి. అండ్ పింక్ కలర్ బేస్ పైన మనం పళ్ళు తీసుకున్నాము. దీనిపైన అంతా గోల్డ్ జరీతో మనం ఒక లీఫ్ బుటీ స్టైల్ తీసుకున్నాము. అండ్ మన బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్తో బ్లౌజ్ ఉంటుంది. 2 సైడ్స్ హ్యాండ్ పర్పస్కి మనకి బ్యూటిఫుల్ బార్డర్స్ కూడా ఇచ్చారు. 7,935 రూపీస్లో ఈ బ్యూటిఫుల్ గద్వాల్ పట్టు శారీ అవైలబుల్లో ఉంది విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్. ఇందులోనే ఇంకొక కాంబినేషన్ ఉంది, అది ఇప్పుడు చూద్దాం. సో గద్వాల్ పట్టులోనే మనం ఇంకొక డిజైన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది, డిజైన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇంతకుముందు మనం చూసినటువంటి శారీ కాకుండా ఇప్పుడు కొంచెం పెద్ద బూటీస్ కావాలి అనుకుంటే మనకి ఇలా పెద్ద బూటీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాము. పైన బార్డర్ కూడా మనకి చేంజ్ అవుతూ వచ్చింది, చూసారా. ఇంతకుముందు మనం డబుల్ బార్డర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి సింగిల్ బార్డరే మనకు కొంచెం లెంతీ బార్డర్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకు ఒక 4 to 5 ఇంచెస్ వరకు ఈ బార్డర్ని తీసుకున్నాము. చాలా క్యూట్గా చిన్న చిన్న బూటీస్ లాగా కూడా మనం హైలైట్ చేసుకున్నాము బార్డర్లో. అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి పింక్ బేస్ తీసుకున్నాము. దీనిపైన మనము ఒక గడి స్టైల్ తీసుకొని దాని మధ్యలో పికాక్ని అండ్ ఒక సర్కిల్ బంచ్ని ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాము. సో ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఈ కాస్ట్ ఉంటుందన్నమాట. సెకండ్ వైపు బార్డర్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా మనకి డిఫరెంట్గా డిజైన్ చేశారు. పైన మనకి చిన్న చిన్న బూటాస్తో ఇచ్చారు కదా, అది మధ్యలో తీసుకుంటూ 2 అవుట్లుక్లో కూడా మనకి ఒక పికాక్ డిజైన్తో హైలైట్ చేయడం జరిగింది. ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా డిజైన్ చేశారు. బ్లూ బేస్ పైన మనకి పికాక్స్ని చాలా బ్యూటిఫుల్గా మనకి డిజైన్ చేస్తూ ఈ కాంబినేషన్లో మనకి ఈ పళ్ళుని డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా బ్లూ బేస్ పైన ఉంటుంది. 2 అవుట్లుక్లో మనకి బార్డర్స్కి కూడా ఇచ్చారు హ్యాండ్ పర్పస్కి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 7,935 రూపీస్లో అవైలబుల్లో ఉంది. మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి వెంకటగిరి పట్టులోనే మనం బ్యూటిఫుల్ కాంబినేషన్ చూస్తున్నాము. మెజంతా పింక్కి మనం బ్లాక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. సో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. బార్డర్స్ కూడా బాగున్నాయి, శారీ కాంబినేషన్ కూడా బాగుంది. ఇందులోనే ఇంకా చాలా కలర్స్, డిఫరెంట్ వేరియస్ మనకి డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఫస్ట్ అయితే మనం ఈ కాంబినేషన్ చూస్తున్నాం కదా, ఈ బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీని హైలైట్ చేస్తూ మెజంతా పింక్ కలర్ పైన మనకి బార్డర్ని బ్రొకేట్ స్టైల్లో తీసుకున్నాము. ఈ బార్డర్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 5 to 6 ఇంచెస్ వరకు బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ అవుట్లుక్లో మనకి ఒక మ్యాంగో డిజైన్తో ఈ బార్డర్ని మనకి ఎండ్ చేస్తూ తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మెజంతా పింక్ పైన మనకు ఒక సిల్వర్ కలర్ జరీతో చిన్న చిన్న క్యూట్ బూటీస్ని మనకి డిజైన్ చేయడం జరిగింది. సో మనం చూస్తున్నాం కదా, సారీ అంతా కూడా మనకి ఈ బూటీసే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ స్టైల్లో మనకి లెంతీ స్టైల్లో మనకి బార్డర్ని డిజైన్ చేశారు. పైన ఇచ్చినటువంటి బ్రొకెట్తో పాటు మనకు ఒక కడ్డీ అండ్ బుటాస్ని కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాము.
పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది. సో చాలా మందికి బ్లాక్ ఫేవరెట్ ఉంటుంది కదా, అందులోనూ పట్టులో బ్లాక్ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం మనకి ఈ బ్లాక్ కాంబినేషన్ అవైలబుల్లో ఉంది. లేదు బ్లాక్ సెంటిమెంటల్గా కట్టుకోరు అనుకున్న వాళ్ళ కోసం మనకి ఇందులో కలర్ చాయిస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ప్రతి ఒక్క శారీలో కూడా ఆల్మోస్ట్ మనకి 8 to 10 కలర్ చాయిస్ అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి మీరు కలర్ని చాయిస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ శారీలో ఉన్నటువంటి పళ్ళు వచ్చేసి బ్లాక్ బేస్ పైన సిల్వర్ కలర్ జరీతో మ్యాంగో అండ్ ఫ్లవర్ బూటీస్ని తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. హ్యాండ్ పర్పస్కి మనకి బార్డర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 8,970 రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో వ్యూస్ మరి చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ శారీని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మరి విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ 4 బ్రాంచెస్ వచ్చేసి ఈసీఐఎల్ ఏఎస్ టౌన్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, కేపీహెచ్బి కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంటుంది, దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంది, ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ 4 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్కి విజిట్ చేసినా ఈ కలెక్షన్ అంతా అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా అండ్ ఈ ఎపిసోడ్లో చూసిన ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే కనుక ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో మీకు అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కంచి కోరా శారీ చూస్తున్నామండి. సో కోరాలో మనం డిఫరెంట్ డిజైన్స్ని చూసాం కదా ఇప్పటివరకు. సో కోరాలో కంచి బార్డర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి మనం కోరా విత్ కంచి బార్డర్స్ని డిజైన్ చేసాము. సో చాలా బాగుంటుంది అనమాట. మనకి పార్టీస్కి వాటికి అయితే ట్రెడిషనల్గా ఉంటూనే మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా ట్రెండీగా ఉంటుంది కాబట్టి చాలా రిచ్ లుక్గా ఉంటాయి. ఎవరికైనా పెట్టినప్పుడు కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. సో ఏ అకేషన్కి అయినా కూడా మనకి సూట్ అయ్యే విధంగా ఈ శారీస్ని డిజైన్ చేశారు. సో ఇప్పుడైతే మనం కాంబినేషన్ చూద్దాము. ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో పైన గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం బార్డర్ని తీసుకున్నాము. దీనిపైన అంతా కూడా మనకి కర్డీ స్టైల్ మనకి డిజైన్ చేస్తూ దానిపైన మనకు ఒక మీనా వర్క్ని హైలైట్ చేస్తూ ఫ్లవర్ బూటీస్ని తీసుకున్నారు. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీతో చిన్న స్మాల్ కడీ డిజైన్ని తీసుకున్నాము. సో ఈ గడి డిజైన్ పైన మనకు ఒక బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సో ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, మనకి 3 కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఈ డిజిటల్ ప్రింట్ అంతా కూడా మనం శారీ పైన తీసుకున్నాము. సో ఈ బ్యూటిఫుల్ శారీ కోరా శారీ పైన మనకి కంచి బార్డర్స్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము. సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ yellow పింక్ 3 కాంబినేషన్స్తో మనకి మీనా వర్క్ని యూస్ చేస్తూ బార్డర్ని మనకి హైలైట్ చేశారు. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఉంటుంది విత్ లైన్స్. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు స్టైల్లో బ్లౌజ్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ని కూడా యూస్ చేశారు. సో 2063 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం చందేరిలో కంచి బార్డర్స్ చూస్తున్నామండి. సో ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకుంటున్నాము. సో పైన గ్రీన్ కలర్ కాంబినేషన్తో బేస్ తీసుకొని దీనిపైనంతా బార్డర్ కూడా మనము గోల్డ్ కలర్ జరీతో ఒక పీకాక్ స్టైల్లో మనము ఈ బార్డర్ని డిజైన్ చేసుకున్నాము. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి కడీ విత్ పీకాక్ స్టైల్ బార్డర్ అంతా కూడా మనకి ఒక 5 ఇంచెస్ డిజైన్ చేస్తూ టెంపుల్ డిజైన్తో ఈ బార్డర్ని మనం ఎండ్ చేసాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి ఒక గడి స్టైల్లో మనం డిజైన్ చేస్తూ సిల్వర్ కలర్ జరీని మనం హైలైట్ చేసాము. సో చిన్న బూటాస్ని మనం యాడ్ చేస్తూ సారీ అంతా కూడా ఒక బ్రొకేట్ స్టైల్లో ఓవరాల్గా మనకి ఈ డిజైన్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అండ్ సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ వచ్చేసి మనకి పైన ఏదైతే బార్డర్ చూసామో ఆ బార్డర్తో పాటు మనకి ఇంకొక క్రాస్ లైన్ డిజైన్ని హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అండ్ పళ్ళు అంతా కూడా షార్ట్ పళ్ళుని గ్రీన్ బేస్ పైన తీసుకున్నాము సిల్వర్ జరీతో. పళ్ళు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనము బ్లౌజ్ని కూడా తీసుకున్నాము. అండ్ హ్యాండ్ పర్పస్కి మనకి బార్డర్స్ కూడా వచ్చాయి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1787 రూపీస్లో అవైలబుల్లో ఉంది. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో చందేరి విత్ కంచి బార్డర్స్లోనే ఇంకొక కాంబినేషన్ చూస్తున్నామండి. సో ఇందాక చూసిన కాంబినేషన్కి ఈ కాంబినేషన్ కంప్లీట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పింక్తో మనం కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాము. సో పైన కాపర్ సల్ఫేట్ బ్లూతో మనకి బార్డర్ ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ సేమ్ కానీ కంప్లీట్గా మనకి డిజైన్ అన్నది మారిపోయింది. సో ఈ బార్డర్లో అంతా కూడా మనం ఒక లీఫ్ బూటాస్ని తీసుకున్నాం. సో శారీ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీని యూజ్ చేస్తూ ఒక ఫ్లవర్ బూటాస్ అండ్ చిన్న క్యూట్ పెటల్ స్టైల్లో మనము శారీ అంతా కూడా డిజైన్ చేసుకున్నాము.
అండ్ సెకండ్ వైపు బార్డర్ కూడా మనకి చేంజ్ అవుతూ వచ్చింది. కాపర్ సల్ఫేట్ బ్లూ పైన మనకి గోల్డ్ జరీతో ఈ బార్డర్ని ఒక 8 ఇంచెస్ వరకు హైలైట్ చేసుకున్నాము. పళ్ళు కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూతో స్మాల్ పళ్ళుని డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూతో బ్రొకేట్ స్టైల్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్స్. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకి 1787 రూపీస్లో అవైలబుల్లో ఉంది. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం చందేరి ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి. సో చందేరి ఫ్యాబ్రిక్లో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ 2 జరీస్ని యూజ్ చేస్తూ మనకు ఒక డిజైనర్ స్టైల్లో మనకి శారీని డిజైన్ చేశారు. సో పైన బార్డర్ అంతా కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో ఈ పింక్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో బార్డర్ని డిజైన్ చేసుకున్నాము. ఒక 4 ఇంచెస్ వరకు బార్డర్ని కూడా మనము 2 సెపరేషన్ ఆఫ్ బార్డర్స్ లాగా డిజైన్ చేసుకుంటూ తీసుకున్నాము. సిల్వర్ కలర్ జరీతో ఒక స్మాల్ బూటాతో మనకి ఎండ్ చేసుకున్నాము. అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ శారీ అంతా కూడా మనం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో ఈ పిస్తా గ్రీన్ పైన మనకి సిల్వర్ అండ్ గోల్డ్ 2 జరీస్తో ఒక మ్యాంగో బూటీస్ని తీసుకుంటూ వాటి మధ్యలో ఒక మీనా వర్క్ని మనము పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్తో హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఆల్టర్నేటివ్గా మనకి జరీ చేంజ్ అవుతూ బూటాస్ అనేవి తీసుకున్నాము ఈ శారీలో. సెకండ్ వైపు బార్డర్ వచ్చేసరికి మనకి లెంతీ బార్డర్ తీసుకున్నాము. దాంట్లో కూడా మనకి మీనా వర్క్ని యాడ్ చేసాము. అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఉందన్నమాట. అండ్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు స్టైల్లోనే బ్లౌజ్ తీసుకున్నాము బ్రొకేట్గా. హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా వచ్చాయి. 1587 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం చందేరి విత్ ఆర్గాన్జా చూస్తున్నామండి. సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో మనకి చందేరి మిక్స్ చేస్తూ ఈ శారీని డిజైన్ చేశారు. బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్స్తో ఈ శారీని తీసుకున్నాము. పైన మనకి ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ తీసుకున్నాము. 2 సైడ్స్ మనం ఒక 1 ఇంచ్ కడ్డీతో పాటు మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ని తీసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. చిన్న చిన్న బూటాస్ని తీసుకున్నాము దానిపైన. అండ్ ఈ బూటాస్లో గోల్డ్ అండ్ సిల్వర్ 2 కాంబినేషన్స్ యూజ్ చేసాము. చాలా బాగుందండి. మనకి బిలో 2500 ఈ శారీ అవైలబుల్లో ఉంటుంది. అండ్ సెకండ్ వైపు బార్డర్ వచ్చేసరికి మనకి మీనా వర్క్ని యాడ్ చేస్తూ సెకండ్ వైపు బార్డర్ని మనకి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ బార్డర్లో అంతా కూడా మనకి ఎల్లో అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ పింక్తో మీనా వర్క్ని హైలైట్ చేశారు. ఈ పళ్ళు వచ్చేసి మనకి సేమ్ మీనా వర్క్తోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ చేశారు. రెడ్ పైన చిన్న చిన్న బూటాస్ ఇచ్చేస్తూ. సో వ్యూవర్స్ మరి చూస్తున్నారు కదా 2062 రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబుల్లో ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా ఎన్నో మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి 4 బ్రాంచెస్లో ఎనీ బ్రాంచ్ ఆఫ్ విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి ఈసీఐఎల్ ఏస్ట్రో నగర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది. కేపీహెచ్పీ కూకట్పల్లిలో ఒక బ్రాంచ్ ఉంటుంది. దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంటుంది. సో ఈ 4 బ్రాంచెస్లో ఎన్ని బ్రాంచ్ని విజిట్ చేసిన ఈ కలెక్షన్ అంతా అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా అండ్ ఈ ఎపిసోడ్లో చూసిన ఈ శారీస్ వచ్చేసి మీకు ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం బెనారస్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి. సో మనకి బిలో 2000లో ఈ శారీ కూడా అవైలబుల్లో ఉంది. కంప్లీట్గా రిచ్గా ఉంది. పట్టు లుక్లో మనకి ఈ శారీ అవైలబుల్లో ఉంది. సో పైన బార్డర్ అంతా కూడా మెజంతా పింక్ తీసుకుంటూ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా లావెండర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో మెజంతా పింక్ పైన అంతా కూడా మనం బ్రొకేట్ స్టైల్లో డిజైన్ తీసుకున్నాము. ఒక 5 ఇంచెస్ వరకు మధ్యలో అంతా లావెండర్ కలర్ బేస్ పైన మనము బూటాస్ని తీసుకోవడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ డిజైన్ని కంటిన్యూ చేస్తూ ఈ శారీని తీసుకున్నాము. అండ్ సెకండ్ వైపు వచ్చినటువంటి బార్డర్ వచ్చేసి మనకి లెంతీ బార్డర్ని తీసుకున్నాము. డబుల్ బార్డర్ తీసుకొని దీనిపైన అంతా కూడా మనం ఒక ప్లస్ మార్క్ డిజైన్ని అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే డిజైన్ని మనం తీసుకోవడం జరిగింది. సో ఈ బార్డర్ అంతా కూడా మనకు ఒక 8 to 10 ఇంచెస్ వరకు తీసుకున్నాము. అండ్ శారీకి వచ్చినటువంటి పళ్ళు అంతా కూడా మనము లైట్ కలర్ కాంబినేషన్తో పళ్ళుని డిజైన్ చేసుకున్నాము. అండ్ పళ్ళు కాంబినేషన్తోనే మనం బ్లౌజ్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి బ్రొకేట్లో తీసుకున్నాము. హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఇచ్చారు. ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1966 రూపీస్కి అవైలబుల్లో ఉందండి. మరి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎరగడ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మనం ఇప్పుడు సేమ్ బెనారస్ ఫ్యాన్సీలోనే ఇంకొక శారీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. సో కంప్లీట్గా బ్రొకేట్ సేమ్ బ్రొకేట్లోనే ఉంటుంది, కాకపోతే డిజైన్ అన్నది మనకి మారుతూ వచ్చింది. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా సేమ్ ఉంటుంది. మెజంతా పింక్ పైన మనము ఒక బాదం స్టైల్ డిజైన్ని హైలైట్ చేసుకుంటూ బోర్డర్ని తీసుకున్నాము. అండ్ మనకి శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనుకున్నాం కదా, దానిపైన అంతా కూడా ఒక జిగ్జాగ్ స్టైల్లో మనము జరీతో డిజైన్ తీసుకోవడం జరిగింది. అది కూడా మనకి 2 to 3 వేరియేషన్ ఆఫ్ డిజైన్స్తో మనం ఈ జిగ్జాగ్ స్టైల్ డిజైన్ తీసుకున్నాము.
సెకండ్ వైపు ఉన్నటువంటి బార్డర్ కూడా మనకి పైన ఇచ్చినటువంటి బార్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నాము. అండ్ పళ్ళు వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్తో పళ్ళు తీసుకున్నాము. షార్ట్ పళ్ళుని చిన్న చిన్న బూటాస్తో పళ్ళు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనము బ్లౌజ్ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ కూడా వచ్చాయి. 1690 రూపీస్లో ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్లో ఉంది మీ విఘ్నేశ్వర సిల్క్స్లో. సో తప్పకుండా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి బెనారస్లో సాఫ్ట్ సిల్క్ చూస్తున్నామండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. కలర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి. సో ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి బిలో 1500లోనే ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా పెట్టినా కూడా మనకి చాలా గ్రాండ్గా కూడా కనబడుతుంది. సో మనం సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే తీసుకున్నాము. పైన బార్డర్ దీనిపైన అంతా కూడా మనము జరీతో మనం డిజైన్ని తీసుకున్నాము. దానిపైన మీనా వర్క్ని కూడా హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాము. ఫ్లవర్స్ మధ్యలో మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా ఒక చిన్న చిన్న బూటాస్ని తీసుకున్నాము. దానిపైన అంతా కూడా మనం ఒక ఫ్లవర్ బూటాని మీనా వర్క్ యాడ్ చేస్తూ చాలా క్యూట్గా ఎల్లో అండ్ పింక్తో హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాము. అండ్ సెకండ్ వైపు బార్డర్ కూడా మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళుని డిజైన్ చేశారు. మీనా వర్క్ని కూడా యాడ్ చేస్తూ మోర్ బ్యూటిఫుల్గా మనకి ఈ శారీని డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కాంబినేషన్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మీటర్ బ్లౌజ్ని మనకి రిచ్గా డిజైన్ చేశారు. హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ని కూడా ఇచ్చారు. మరి ఈ శారీ వచ్చేసి 1345 రూపీస్లోనే అవైలబుల్లో ఉంది. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ సిల్క్లో డిజిటల్ ప్రింట్ చూస్తున్నామండి. లెనిన్స్ అనగానే కొంచెం హార్డ్గా ఉంటాయి అనుకుంటారు కదా. సో లెనిన్ సిల్క్ కాబట్టి మనకి ఫాలింగ్ మెటీరియల్తోనే సాఫ్ట్గా ఉంది. సో పైన బార్డర్ అంతా కూడా మనం ఒక యాంటిక్ జరీని యూజ్ చేస్తూ మనం పైన బార్డర్ని తీసుకున్నాము. సెల్ఫ్ కాంబినేషన్ పైన మనకి యాంటిక్ జరీతో మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మన యాష్ కలర్ కాంబినేషన్ పైన చాలా బ్యూటిఫుల్గా డిజిటల్ ప్రింట్ తీసుకున్నాము. ఇదంతా కూడా కంప్లీట్గా మనకి డిజిటల్ ప్రింట్తో చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. సెకండ్ వైపు బార్డర్ అంతా కూడా మనకి యాంటిక్ జరీతోనే లెంతీ బార్డర్ తీసుకున్నారు ఒక 4 ఇంచెస్ వరకు. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు మనకి సెపరేషన్ ఆఫ్ పళ్ళు ఏం లేకుండా మనకి రన్నింగ్ పళ్ళులోనే మనకి డిజిటల్ ప్రింట్ని ఇంకొంచెం లెంతీగా తీసుకోవడం జరిగింది. స్టాజల్స్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్తో స్టాజల్స్ తీసుకున్నారు. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పైనే మనకి డిజిటల్ ప్రింట్తో బ్లౌజ్ని డిజైన్ చేశారు. మనం కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. 1690 రూపీస్లో ఈ శారీ అవైలబుల్లో ఉందండి. మరి ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. సో అందులోనే మనం ఇంకొక కలర్ చూస్తున్నామండి. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన డిజిటల్ ప్రింట్ అనమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది. యాంటిక్ జరీతోనే మనకి 2 సైడ్స్ కూడా బార్డర్స్ వస్తాయి. పైన అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ని యాంటిక్ జరీతో తీసుకున్నాము. అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి పీచ్ పింక్, ఆరెంజ్ అండ్ మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్, యాష్ కలర్ ఇలా 4 to 5 మల్టీ కలర్స్ని యూజ్ చేస్తూ డిజిటల్ ప్రింట్ని ఇచ్చారు. అండ్ సెకండ్ వైపు బార్డర్ కూడా మనకి కొంచెం లెంతీగా యాంటిక్ జరీతో మనకి డిజైన్ చేయడం జరిగింది. అండ్ పళ్ళులో కూడా మనకి రన్నింగ్ పళ్ళు ఇచ్చేస్తూ డిజిటల్ ప్రింట్ని ఇంకొంచెం బ్రాడ్గా తీసుకున్నాము. స్టాజల్స్ కూడా మనకి పిస్తా గ్రీన్తో స్టాజల్స్ ఉంటాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్తో బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ ఉంటాయి. దీనికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. 1690 రూపీస్లో ఈ శారీ కూడా అవైలబుల్లో ఉందండి. మరి ఈ శారీస్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలోన విఘ్నేశ్వర సిల్క్స్. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనం బ్రాసోలో చూస్తున్నాము. ఇవి వచ్చేసి మనకి డిజైనర్ శారీస్ అండి. బిలో 2000లో అవైలబుల్లో ఉన్నాయి. పైన బార్డర్ అంతా కూడా మనం చూస్తున్నాం కదా, మనకు ఒక కట్ వర్క్ లాగా తీసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా మనము సూపర్ నెట్ క్లాత్ని యూజ్ చేస్తూ ప్యాచ్ వర్క్ లాగా మనం తీసుకున్నాము. పైన బార్డర్ అంతా కూడా దీంట్లో మనం ఒక పర్ల్ వర్క్, స్టోన్ వర్క్ని కూడా యాడ్ చేస్తూ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా థ్రెడ్ వర్క్ లాగా మనం యూజ్ చేస్తూ మనం ఈ లేస్ని 3 సైడ్స్ కూడా శారీలో మనం డిజైన్ చేసుకున్నాము. మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా సిల్వర్ జరీతో మనకు ఒక గడి ఉండి దానిపైన అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ని చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. సో చూస్తున్నారు కదా, శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. సెకండ్ వైపు బార్డర్ చూసినట్లయితే సేమ్ పైన తీసుకున్నటువంటి లేస్ వర్కే మనకి యూజ్ చేశారు. అండ్ ఈ శారీలో మనకి సెపరేషన్ ఆఫ్ పళ్ళు ఏం లేకుండా రన్నింగ్ పళ్ళు తీసుకున్నాము. ఈ బార్డర్ని మనము 3 సైడ్స్ కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో మనకి బ్లౌజ్ని లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన మనకి ఇచ్చారు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1553 రూపీస్లో అవైలబుల్లో ఉందండి. ఈ శారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి ఈఎస్ఐ ఎర్రగడ్డ మోడల్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. వ్యూవర్స్ మరి చూసారు కదా, ఇవాళ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూసాం కదా. మరి ఇది ఇవాళ మన సొగసు చూడతారమా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.